కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కాసర్ల గోదావరి స్వామి బీఆర్ఎస్ పార్టీ నుండి వార్డులో ప్రతి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాసర్ల గోదావరి స్వామి మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా 12వ వార్డులో గెలిచి 16 లక్షలతో సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మించడం జరిగిందని, 12 లక్షలతో సీసీ రోడ్లు, కాలువలు, కల్వర్ట్లు నిర్మించడం జరిగిందని, 31 లక్షల రూపాయలతో 5 బీటీ రోడ్లు నిర్మించడం జరిగిందని, 5 లక్షలతో ప్రకృతి వనం నిర్మించడం జరిగిందని, కామారెడ్డి జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా వైకుంఠధామాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని, జిల్లాలో ఎక్కడా లేని విధంగా హైస్కూల్ 45 లక్షలతో ఉన్న నిర్మాణం చేయడం జరిగిందని, 6 లక్షల లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ మరియు పైప్ లైన్ నిర్మాణం చేయడం జరిగిందని, నేను గత 5 సంవత్సరాలుగా నా సొంత నిధులతో 12వ వార్డును సొంత ఖర్చులతో ప్రజల యొక్క నీటి సమస్య తీర్చడానికి బోరు మోటార్లు వేయించడం జరిగిందని, వార్డులో గత 5 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, మళ్ళీ నాకు బీఆర్ఎస్ పార్టీ నుండి అవకాశం ఇవ్వడం జరిగిందని, మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటు వేసి నన్ను వార్డు ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని, గెలిచిన వెంటనే ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా వెంటనే నెరవేరుస్తానని వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కాసర్ల గోదావరి స్వామి. నేను 12వ వార్డుకు ఇంతకుముందు కూడా కౌన్సిలర్గా చేసినాను. 10 కోట్లతోటి మేము చాలా అభివృద్ధి చేసినాము. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి 12వ వార్డులోకి మళ్ళీ వచ్చినాము. మీ అపూర్వమైన ఓట్లు మాకు వేసి గెలిపించగలని ప్రార్థన. నమస్కారం. నా పేరు కాసర్ల గోదావరి స్వామి. నేను 12వ వార్డుకు ఇంతకుముందు కూడా పోటీ చేసి గెలిచినాను బీఆర్ఎస్ పార్టీ నుండి. మేము గడిచిన 5 సంవత్సరాలలో వైకుంఠధామం కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, డ్రైన్లు, సీసీ రోడ్స్, కరెంటు, ఏ సమస్యలు ఉన్నా మేము పరిష్కరించినాము. ఇప్పుడు కూడా 12వ వార్డు నుండి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరపున మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి ఓట్లు మాపై వేసి గెలిపించగలరని ప్రార్థన. ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి చేస్తామని మీకు మాటిస్తున్నాం. 12వ వార్డు ప్రజలందరూ కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించగలరని మా యొక్క ప్రార్థన. మేము 12వ వార్డు నుంచి గడిచిన 5 సంవత్సరాల్లో కౌన్సిలర్గా ఉండి చాలా అభివృద్ధి పనులు చేశాము. వార్డులోని మొత్తం 49 వార్డులలో ఏ వార్డులో జరగనంత అభివృద్ధి మన 12వ వార్డులోనే సాధ్యమైంది. 12వ వార్డులో 12 కోట్ల వర్కులు చేసి మనం 12వ వార్డును మొత్తం కామారెడ్డి టౌన్లోనే ముందుంచాము. దాంట్లో భాగంగా వైకుంఠధామం జిల్లానే మొట్టమొదటిగా ఇంత మంచి వైకుంఠధామం ఎక్కడ లేదు. అదేవిధంగా జిల్లాలోనే పెద్ద మొత్తంలో దేవునిపల్లి హై స్కూల్ను పునర్నిర్మాణం చేశాము. అదేవిధంగా 2.5 కోట్ల రూపాయల సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మించాము. 3.5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు నిర్మించాము. అదేవిధంగా 3 కోట్ల రూపాయలతోని వాటర్ ట్యాంక్ 7 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మించాము. అదేవిధంగా ప్రకృతి వనాలు నిర్మించాము. అన్ని రకాలుగా 12వ వార్డును అభివృద్ధి చేశాము. 12వ వార్డు అంటే సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి. 99% సీసీ రోడ్లు అయిపోయినాయి. మట్టి రోడ్ అనేదే లేదు. 12వ వార్డు అంటే మట్టి రోడ్ లేని వార్డు. ఇవాళ ఆ విధంగా తీర్చిదిద్దాము. అందుకోసమే మళ్ళొకసారి మీ ముందుకు 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాము. పని చేస్తాం కాబట్టి మాపై మీకు నమ్మకం ఉంది. మమ్మల్ని కారు గుర్తుపై ఓటేసి భారీ మేయర్తో గెలిపించారని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు.